कौन सी नोटिस ये बता, हमारे को कोई नोटिस दिए तो एक बात है, खाली आके तोड़ना ये करना बोले तो कैसा है बोलो। हम टाइम पूछ रहे हैं। अरे नहीं साहब, टाइम दो बजे हम खोल देते हैं साहब। अरे हमारे को नोटिस भी नहीं दिया ना साहब। चलो जान दो, चलो चलो अचानक ऐसा बोले హైదరాబాద్ ధూల్పేట్లో జీహెచ్ఎంసీ అధికారులు అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ధూల్పేట్ శివలాల్ నగర్లో 2 ఎకరాల్లో వేసుకున్న షెడ్లను కూల్చివేశారు. దీంతో స్థానికులు ఆందోళనకు దిగారు. కూల్చివేతలను అడ్డుకుంటుండగా ఓ మహిళకు గాయాలయ్యాయి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపడుతున్నారు అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధూల్పేట్లో అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చైతన్య మనకు లైవ్ లో అందిస్తారు. చైతన్య, అంటే ధూల్పేట్ ఏరియా పేరు చెప్పగానే మనకు గుర్తొచ్చేది వినాయక విగ్రహాలు. వినాయక చవితి వచ్చిందంటే దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాలకి ఇదే ధూల్పేట్ ఏరియా నుంచి వినాయక విగ్రహాలను తీసుకువెళ్తూ ఉంటారు. ఎంతో అందంగా ఈ విగ్రహాలను తయారు చేయడంలో ఇక్కడ కళాకారులు ఎంతో నైపుణ్యం చెందారు. వీళ్ళంతా కూడా ఇక్కడ స్థానికంగా షెడ్లు ఏర్పాటు చేసుకుని ప్రతి సంవత్సరం వేలాది విగ్రహాలు ఇక్కడ నుంచి తయారు చేస్తూ ఉంటారు. అలాగే వేలాది మంది కార్మికులు, దాదాపు 50,000 నుంచి 1,00,000 మంది కార్మికులు కేవలం ఈ ఒక్క రంగం మీదే, అంటే ఏ పండగ వచ్చినా సరే దానికి సంబంధించిన అనేక రూపాల్లో విగ్రహాలు, హనుమాన్ కావచ్చు, వినాయకుడు కావచ్చు, దుర్గమ్మ కావచ్చు, ఇలా అనేక రకాల విగ్రహాలు తయారు చేసి దేశవ్యాప్తంగా ఉన్న అనేక రాష్ట్రాలకి ఇక్కడ నుంచి ఈ విగ్రహాలు తరలి వెళ్తూ ఉంటాయి. అలాగే హైదరాబాద్లో వినాయక చవితి ఎంత అంగరంగ వైభవంగా జరుగుతుందో మనందరికీ కూడా తెలుసు. కానీ అలాంటి ఏరియాలో ప్రస్తుతం చాలా ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. ఈరోజు ఉదయం హడావిడిగా జీహెచ్ఎంసీ అధికారులు ఇక్కడికి చేరుకున్నారు. మొత్తం ఇక్కడ ఏవైతే షెడ్లు ఉంటాయో, ఆ విగ్రహ తయారీ షెడ్లు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ప్రస్తుతం కూల్చివేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ స్థానికులు మాత్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. జీహెచ్ఎంసీ నుంచి కనీసం మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు, ఇక్కడ అక్రమంగా ఉన్నాయి, కనీసం మీకు నోటీసులు ఇస్తే మేము వీటిని తీసేసేవాళ్ళం, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఒక్కసారిగా వచ్చి కూల్చివేయడంతో మా దగ్గర ఉన్న సామాన్లు కానీ, ముడి సరుకు కానీ, ఆల్రెడీ తయారున్న విగ్రహాలు కానీ, లేదంటే మా షెడ్లు కానీ పూర్తిగా సర్వస్వం కోల్పోయాం. మా జీవనోపాధి అంతా కూడా ఇక్కడే ఉంది. మేము కేవలం ఈ విగ్రహ తయారీ మీదే ఆధారపడి జీవిస్తూ ఉన్నాం. అనేక కుటుంబాలు దీన్ని ఆధారంగా చేసుకుని బ్రతుకుతూ ఉన్నాయి. అలాంటి ఆధారాన్ని ఇప్పుడు కోల్పోయామని చెప్పి వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, దాదాపు ఇక్కడ ఉన్న షెడ్లన్నింటినీ కూడా కూల్చివేస్తూ ఉన్నారు. విగ్రహాలన్నీ కూడా లోపలే ఉన్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు, పోలీసులు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ఇక్కడ ఉన్న స్థానికుల్ని బయటికి పంపించి ఆ కూల్చివేతల కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అలాగే ఎంఆర్ఓ కూడా ఇక్కడ ప్రస్తుతం ఉన్నారు, చంద్రకళ, ఆవిడతో మాట్లాడదాం. అంటే మేడం చెప్పండి, అంటే ఇక్కడ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, కనీసం మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు, నోటీసులు ఇచ్చుంటే మేము ముందు జాగ్రత్తగా ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోయేవాడిని, ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఇది కంప్లీట్ అయినాక కన్సర్న్ ఎంఆర్ఓ గారు మీకు ఏమన్నా చెప్తాడు, మీడియా కొద్దిగా ఇంకొక హాఫ్ అన్ అవర్లో అంతా అయిపోతుంది, అంత వివరంగా ఆయన చెప్తాడు, అంతవరకు మీరు ఓపిక ఉండండి. అంటే వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వలేదని చెప్పి నోటీసులు ఇష్యూ చేశారు, కోర్టు ఆర్డర్ ఉంది, అన్నీ అయిపోయినాయి. నోటీసులు ఎప్పుడో 4 గంటల కిందనే ఇష్యూ చేశారు. హైకోర్టు ఆర్డర్ కూడా ఉంది క్లియర్గా. ఇందులో హైకోర్టు క్లియర్గా మ్యాండేటరీగా గవర్నమెంట్ ల్యాండ్ ఇది ప్రొటెక్ట్ చేయమని చెప్పింది. అంతా కూడా గవర్నమెంట్, మొత్తం గవర్నమెంట్ ల్యాండ్. సుమారు ఎన్ని షెడ్లు ఉన్నాయి? దాదాపు 10 ఎకరాలు ఉంటాయి. 10 ఎకరాలు. ఎన్ని షెడ్లు నోటీస్ చేశారు? ఒక 20 షెడ్ల దాకా నోటీస్ చేస్తారు. వీళ్ళెవరికి కూడా అనుమతులు లేవు. అనుమతులు లేవు, గవర్నమెంట్ ల్యాండ్ అది, లీగల్ ఎంక్రోచ్మెంట్స్. గ్రేవ్యార్డ్ ల్యాండ్, సర్వే నెంబర్ 50, కుల్సుంపురా విలేజ్. గ్రేవ్యార్డ్ ల్యాండ్. గ్రేవ్యార్డ్. అది అధికారులు చెప్తుంది ఏంటంటే ఇదంతా కూడా ఆల్రెడీ కోర్టు ప్రొసీజరు, వీళ్ళకి నోటీసులు ఇవ్వడం ఇదంతా కూడా జరిగిపోయిందని చెప్తూ ఉన్నారు. అందుకే మేము యాక్షన్ తీసుకుంటూ ఉన్నాము. దాదాపు 10 ఎకరాల ల్యాండ్ ఇది. 10 ఎకరాల్లో దాదాపు మనం చూస్తుంటే దాదాపు 100 షెడ్లు పైనే కనిపిస్తున్నాయి. వాటన్నిటిని కూడా ప్రస్తుతం
కూల్చివేస్తూ ఉన్నారు. విగ్రహాలు కూడా లోపలే ఉన్నాయి. మాకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు, నోటీసులు ఇవ్వలేదు అని చెప్పేసి ప్రజలంతా కూడా ఆగ్రహం చేస్తున్నారు. నోటీస్ దియాక मेरे को हिंदी आती, देखो तेलुगु तो नहीं आती, हिंदी में बोल रहा हूँ। इतना पैसा लगा के, लाखों रुपए लगा के सेट बनाए, गणपति बनाते, एक कारोबार में 4-5 परिवार चलते हमारे, पूरे परिवारों के हैं, पूरे मूर्ति कलाकार है हम लोग, पूरे मूर्ति कलाकार है। अब मैं क्या करूँ? मेरे को जान देने के सिवा मेरे पास कुछ ऐसा नहीं आता। अब मैं जीऊँ तो बच्चों को पालूँ तो कैसा पालेंगे, परिवार चलाएंगे तो कैसे चलाएंगे? हमको इत्तला नहीं करे, हम गैर कानूनी नहीं बैठे, पैसा दे के खरीदे, उसके बाद में रजिस्ट्री भी कराए। अब हम कैसा करना बोलो आप? ऐसा हमारे को जर्रा भी इत्तला नहीं हुआ कि ये चीज़ ऐसा होने वाला है, ऐसा होने वाला रहता तो हमारे पास यहाँ मदद के लिए अब कोई नहीं है। देखो అది ఎంతో పెట్టుబడి పెట్టి ఉన్నాం, మా జీవనోపాధి అంతా కూడా దీని మీద ఆధారపడి ఉంది. మా పిల్లలు అంతా కూడా చాలామంది ఇదే జీవనోపాధిగా చేసుకుని బతుకుతున్నాం. అలాంటి మా జీవనోపాధి కోల్పోయామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికారులు చెప్తుంది ఏంటంటే వీళ్ళకి హైకోర్టు ఆర్డర్స్ కూడా ఇచ్చాము, నోటీసులు కూడా ఎప్పుడో సర్వ్ చేశాము, అన్నీ పక్కాగా ఉన్నాయి. 10 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఆక్రమించుకుని ఈ షెడ్లు వేశారు కాబట్టి వీటన్నిటిని కూడా పూర్తిగా తొలగిస్తున్నాము. మరొక అరగంటలో మొత్తం ఈ ల్యాండ్ అంతా కూడా గవర్నమెంట్ ఆధీనంలోకి రాబోతుంది. పూర్తిగా ఇక్కడ ఉన్న షెడ్లన్నింటినీ కూడా తొలగిస్తామని చెప్తున్నారు. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ చైతన్య. नहीं